హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెక్టర్స్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మామూలుగా మన యాప్లో వచ్చేసి ఇయర్లీ జీకే అంటే కరెంట్ అఫైర్స్ కోర్సులో ప్రతి 15 రోజులకు ఒక్కసారి నేను టాపిక్ వైజ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ కూడా మీకు నేను వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తున్నాను. దాంతోపాటు మంత్లీ మ్యాగజైన్ కూడా ఇస్తున్నాను. రానున్నటువంటి పోటీ పరీక్షలలో ఏ నోటిఫికేషన్ స్టార్ట్ అయినా కూడా అప్పటి నుంచి అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మన యాప్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ కొనుక్కున్న వాళ్ళకి అదే కోర్స్ ఎగ్జామ్స్ కూడా నేను నిర్వహిస్తూ వస్తున్నా. ఇప్పుడు ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. ఏమనేసి అంటే మన యాప్లో చాలా మంది స్టూడెంట్స్ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మన యాప్లో వచ్చేసి ప్రతి 15 రోజులకు ఒక్కసారి నేను టాపిక్ వైజ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఈ రోజు నుంచి మీకు మన యూట్యూబ్ ఛానల్లో టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. మరింత వివరంగా మన మన యాప్లో వచ్చేసి మరింత వివరంగా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని మన యాప్లో జీకే అండ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ యూట్యూబ్లో వస్తాయి. మరింత వివరంగా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో వస్తుంది. దీనికోసం మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికే నా దగ్గర 2000 మందికి పైగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పర్చేస్ చేసి ఉన్నారు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మొట్టమొదటి టాపిక్ ఇక్కడ మనము టాప్ 10 కరెంట్ అఫైర్స్ ఏవి అనేసి మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. వీటిని చదివినప్పుడు మనకు చాలు అన్నట్టు మీకు ఇక్కడ నేను టాప్ 10 బిట్స్ నేను ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాబోతున్నటువంటి మహిళ ఎవరి అంటే లీసా గిల్ నియామకం ఒకటి. రెండవది వచ్చేసి రైసీనా డైలాగ్ 2026కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సదస్సుకు ఈ రోజు హాజరు కాబోతున్నారు. ఓకేనా? నెక్స్ట్, అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్, మాజీ ఫుట్బాల్ క్రీడారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి, హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి, మాజీ ఫుట్బాల్ ఆటగాడు హబీబుల్ హసన్ హమీద్ ఇటీవల కన్నుమూయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఒక ఇండెక్స్, ఒక రిపోర్ట్ అన్నమాట. హురున్ గ్లోబల్ రిచెస్ట్ రిపోర్ట్ లేదా రిచ్ లిస్ట్ అనేది ఒక రిలీజ్ అయింది. ఇందులో మనం చూసుకుంటే ప్రపంచంలో అత్యంత ధనికవంతుడిగా, కుబేరుడిగా ఎవరు నిలిచారంటే ఎలాన్ మస్క్ గారు నిలిచారు. ఎలాన్ మస్క్ దేనికి అధినేత? స్పేస్ ఎక్స్ అధినేత. అదేవిధంగా ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్ గా మన భారతదేశం సంబంధించి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారు నిలవడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ప్రత్యేక విభాగంను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ధర్మ స్వాతంత్ర అధినియం 2026 బిల్లును పేరుతో మహారాష్ట్రలో మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేయనున్నారంట. ఓకేనా? నెక్స్ట్, నేపాల్ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించబోతాడు. ఇంకా ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇంకా అధికారికంగా స్వీకరించలేదు, కానీ అధికారికంగా స్వీకరించబోతున్నారని చెప్పి ఈ రోజు మనకి వార్తాపత్రికలు ఆంధ్రజ్యోతిలో రాయడం అనేది జరిగింది. బాలేంద్ర షా అతని పేరు. నెక్స్ట్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మరియు ఫిన్లాండ్ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదరమని జరిగింది. ఎందుకు ఏమైనా కూడా మనం ఒకసారి గమనిద్దాం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల్లో కూడా 13-16 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేశారంట. ఓకేనా? ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్క దాన్ని మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకేనా? రైట్. మొట్టమొదటి టాపిక్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులు కాబోతున్నారు? సిఫారసు చేసిన కొలీజియం. ఆ కొలీజియం సిఫారసుల మేరకు రాష్ట్రపతి కూడా ఈమెని నియామకం చేసేశారు. కానీ ఇంకా అధికారికంగా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు ఇంకా స్వీకరించలేదు. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ హిమా కోహ్లీ, రెండో ఆప్షన్ వచ్చేసి జస్టిస్ లీసా గిల్,
మూడో ఆప్షన్ వచ్చేసి జస్టిస్ బివి నాగరత్న, ఆప్షన్ 4 వచ్చేసి జస్టిస్ రోహిణి. ఆన్సర్ వచ్చేసి లీసా గిల్. భారతదేశంలోనే 25th హైకోర్టు ఏదైనా ఉందనేసి అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో ఇప్పటి వరకు 25 హైకోర్టులు ఉన్నాయి. 25వ హైకోర్టు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. 2019 జనవరి 1వ తారీఖున ఇది తాత్కాలిక హైకోర్టుగా దీన్ని ఏర్పాటు చేయబడింది. ఇప్పటికి కూడా మనకి ఇది తాత్కాలిక హైకోర్టే, శాశ్వత హైకోర్టు ఇంతవరకు మనం కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇటీవల తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2019 జనవరి 1వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు ఏర్పడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలతో స్వీకరించలేదు. తొలిసారిగా ఈమె స్వీకరించబోతున్నారు. ఆమె పేరు ఏంటంటే లీసా గిల్. గుర్తుపెట్టుకోండి. మరి ఈమె ఎవరి స్థానంలో రాబోతున్నారంటే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారి స్థానంలో రాబోతున్నారు. ఇతను పదవీ విరమణ చేసిన తర్వాత లీసా గిల్ అనే ఆమె మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఓకేనా? అయితే ఇక్కడ సుప్రీంకోర్టుకి పదవీ కాలం ఏమో 65 సంవత్సరాలు. మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల పదవీ కాలం ఏమో 62 సంవత్సరాలు ప్రస్తుతం ఉండడం అనేది జరిగింది. మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కొలీజియం అనే పనిచేస్తుంది. ఆ కొలీజియం రాష్ట్రాలకు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులతో సహా ఇతర న్యాయమూర్తులు నియమించే బాధ్యతని ఆ కొలీజియం కలిగి ఉంటుంది. ఆ కొలీజియం ఎవరైతే సిఫారసు చేస్తుందో దాన్ని రాష్ట్రపతి గారు ఇష్టం ఉంటే నియామకం చేయొచ్చు, లేకపోతే దాన్ని తిరస్కరించవచ్చు. ఓకేనా? కాబట్టి మన భారతదేశంలో న్యాయమూర్తుల నియామకం వాడేటటువంటి వ్యవస్థ ఏదంటే కొలీజియం వ్యవస్థ అనమాట. ఓకేనా? రైట్. ఆన్సర్ వచ్చేసి లీసా గిల్. ఈమె ప్రస్తుతం పంజాబ్ హర్యానా రాష్ట్రంలో సీనియర్ న్యాయమూర్తులలో ఈమె పంజాబ్ హర్యానా రాష్ట్ర హైకోర్టులకు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తి. ఈమె మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరలోని బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఓకేనా? ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైసీనా డైలాగ్ 2026 సదస్సుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎవరు హాజరు కాబోతున్నారు అని అడిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డినా, లేదా పవన్ కళ్యాణ్, లేకపోతే నారా చంద్రబాబు నాయుడునా, లేదా నారా లోకేష్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ రైసీనా డైలాగ్ 2026 సదస్సుకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి హాజరు కాబోతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు నేను అసలు ఈ రైసీనా డైలాగు మార్చి 5 నుంచి 7వ తారీఖుల వరకు మనకి ఢిల్లీలో జరగడం అనేది జరుగుతుంది. దీనికి ఫిన్లాండ్ దేశ అధ్యక్షుడు మనకి ముఖ్య అతిథిగా హాజరు కూడా అయ్యాడనమాట. ఓకేనా? ఇది ప్రస్తుతం ఈ రోజు మార్చి 7వ తారీఖున ఈ సదస్సు అనేది ముగుస్తుంది. మరి ఈ సదస్సుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని మన యాప్ లో కంప్లీట్ గా చూద్దాం. ఓకేనా? రైట్. ఇది అయితే ఇటీవల మన భారతదేశంలో ఫిబ్రవరి 16 నుండి 20వ తారీఖుల మధ్య ఏఐ ఇంపాక్ట్ సదస్సు అనేది మనకి జరిగింది. ఈ సదస్సుకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి హాజరైనటువంటి వ్యక్తి ఎవరైనా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవడం అనేది జరిగింది. ఈ సదస్సుకి హాజరయ్యి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం అనేది కూడా జరిగింది. ఇటువంటివన్నీ కూడా మీకు ఇప్పటికీ నేను ఎన్నోసార్లు చెప్పుకున్నా. మన ఈ టాపిక్ వైజ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ భాగంగా కూడా మన యాప్ లో అప్లోడ్ చేస్తున్నా, మన యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థను ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు అని అడిగారు. మీకు ప్రతి ఒక్కరూ కూడా ఈనాడు పేపర్ అనే ఒకటి కాకుండా ఆంధ్రజ్యోతి, అదేవిధంగా మీకు ఈనాడు, ఇవన్నీ కూడా దాదాపు 5 పేపర్లు అనేది చదివే ప్రయత్నం చేయండి. ఎందుకనేసి అంటే రీసెంట్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ అనేది ముగిసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీస్ ఎగ్జామ్ ముగిస్తే దాంట్లో ఒక బిట్ అడిగాడు మిత్రమా. ఆ బిట్టు ఎక్కడుందనేసి అంటే
ఆంధ్రజ్యోతిలో రైట్ సైడ్ లో కార్డులో చిన్నగా రాసి ఉన్నాడు. ఓకేనా, దాన్ని అడిగి ఉన్నాడు. అది నా బిట్స్ లో కూడా లేదు, నా కరెంట్ అఫైర్స్ లో కూడా లేదు, ఎవరి కరెంట్ అఫైర్స్ లో ఇది లేదు. ఓకేనా, ఆ చిన్న మూలలో రాసినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్ అడిగాడు. అంటే ఎంత ప్రామాణికం అంటే పేపరు అంత ప్రామాణికం. ఓకేనా, సరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థని ఏ నగరంలో ఏర్పాటు చేయబోతున్నారు? విశాఖపట్నమా, అమరావతినా, తిరుపతి, కర్నూలు అంటే ఆన్సర్ వచ్చేసి అమరావతి. అమరావతి ఎందుకనేసి అంటే భారతదేశంలో ఒకప్పుడు రాజధాని లేనటువంటి రాష్ట్రము మన ఆంధ్రప్రదేశ్ చూసాం. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్నటువంటి రాజధానిలోకెల్లా ప్రత్యేకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబోతున్నటువంటి ఒక రాజధాని అమరావతి. ఈ రాజధాని అమరావతికి ఇప్పటికీ చాలా సంస్థలు పెట్టుబడి పెట్టి అనేక సంస్థలు కూడా స్థాపించారు. నేను ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి వచ్చేసి ఆన్సర్ ఇది అమరావతి అనమాట. అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ మనకి లీగల్ అంటే జస్టిస్ అనమాట. లీగల్ కానీ జస్టిస్ అంటాం. న్యాయ విద్యా సంస్థ ఏర్పాటు చేసింది ఎక్కడంటే అమరావతి. ఇంకో విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలా, ఏఐ నగరంగా తీర్చిదిద్దబోతున్నది. ఏ నగరాన్ని అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం. విశాఖపట్నం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఏఐ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే మనకి అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద అమోనియం ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయబోతున్నారు ఎక్కడనేసి అంటే కాకినాడ. అదేవిధంగా మనకి గూగుల్ డేటా సెంటర్, ఏఐ గూగుల్ డేటా సెంటర్ ని మనకి ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ అనే కంప్యూటింగ్ ఎకో సిస్టమ్ ని కూడా మనకి ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి ఒక్క క్లాస్లోనే మీకు విసుకొచ్చే విధంగా ఇవన్నీ చెప్తున్నా, అయినా బాధపడదు. మన భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు దగ్గర ఓర్వకల్లు అనే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా మన భారతదేశంలో మొట్టమొదటిగా స్పేస్ సిటీని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో శ్రీహరికోట సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇటువంటివన్నీ మీరు ఒకసారి చూడ. ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఫస్ట్ FIRST ఏపీ ఫస్ట్ నగరంగా తీర్చిదిద్దబోతున్నది దేని సర్వీస్ అంటే మనకి తిరుపతి జిల్లాని తీర్చిదిద్దబోతున్నారు. ఇటువంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇటీవల రీసెంట్గా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం కోసం ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కాప్స్ అనే ఒక సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అదేవిధంగా రీసెంట్గా నెల్లూరు జిల్లా చిట్టేడు అనే ఒక NIOT క్యాంపస్ లో సముద్రంలో ఉన్నటువంటి లోపల సముద్ర గర్భంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను కనిపెట్టడము, ఆ సూక్ష్మజీవులను భద్రపరచడంలో భాగంగా మనకి NIOT క్యాంపస్ లో ఒక ప్రత్యేకమైనటువంటి సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారని చెప్పి ఇప్పటికీ మీకు ఎన్నోసార్లు నేను చెప్పుకున్నా. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇటీవల కన్ను మూసిన అబీబుల్ హసన్ హమీద్ ఏ క్రీడకు చెందినవాడు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ క్రికెటా, హాకీనా, ఫుట్బాలా, కబడ్డీ అంటే ఫుట్బాల్ అనమాట. హైదరాబాద్కు చెందినటువంటి ఒక ఫుట్బాలర్ ఈ హమీద్ అనే ఒక వ్యక్తి ఇటీవల అనివార్య కారణాల వలన అనారోగ్య సమస్యల కారణంగా ఈయన కన్నుమూయడం అనేది జరిగింది. మీకు రీసెంట్గా నేను ఆ రంజీ ట్రోఫీ 67 సంవత్సరాల తర్వాత మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్రం రంజీ ట్రోఫీ ఫైనల్ చేరుకుందని చెప్పాను. ఏ రాష్ట్రం మిత్రం అది? జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం 67 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ ఫైనల్ అడుగుపెట్టింది. ఫైనల్లో సెమీఫైనల్లో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం వెస్ట్ బెంగాల్ పైన విజయం సాధించి ఫైనల్కి వెళ్ళింది. ఫైనల్లో కర్ణాటక రాష్ట్రంలో హుబ్లీ అనే ఒక ప్రాంతంలో క్రికెట్ స్టేడియంలో కర్ణాటక రాష్ట్రం పైన జమ్మూ అండ్ కాశ్మీర్ గెలిపొందింది. ఫైనల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ గెలిపొందింది. అంటే ప్రెసెంట్ 25-26 ఇయర్కి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ రంజీ ట్రోఫీని గెలుచుకున్నది. ఎవరి పైన గెలిచి? కర్ణాటక రాష్ట్రం పైన గెలిచి ఈ ట్రోఫీని గెలుచుకోవడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, రీసెంట్గా అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ని కూడా రీసెంట్గా మన భారతదేశ మెన్స్ టీమ్ గెలుపొందని కూడా చెప్పాను మీకు. ఓకేనా, రైట్. నెక్స్ట్, హురన్ గ్లోబల్ రిచ్ లిస్ట్
2026 ప్రకారం ఆసియాలోనే అత్యంత ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అని అడిగాడు. గౌతమ్ అదానినా, ముఖేష్ అంబానీనా, లేకపోతే జాక్మానా, రతన్ టాటానా అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి మీకు కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టట్టు ముఖేష్ అంబానీ. ప్రభుత్వానికి అప్పుస్తాడు ముఖేష్ అంబానీ, డబ్బు ఎక్కువ కలిగినటువంటి వ్యక్తి. ఈ సంస్థ పురన్ గ్లోబల్ అనే సంస్థ ఈ రిచెస్ట్ పర్సన్, ప్రపంచంలో అత్యధికంగా ధనికవంతున్నటువంటి వాళ్ళని ఒక జాబితాను విడుదల చేసింది. దీంట్లో ప్రపంచంలో అత్యధిక డబ్బును కలిగినటువంటి వ్యక్తిగా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గారు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఎవరైనా ఎలాన్ మస్క్ గారు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత డబ్బును కలిగినటువంటి వ్యక్తి ఎలాన్ మస్క్ గారు. ఓకేనా. అదేవిధంగా మన భారతదేశంలో చూసుకుంటే అత్యధికంగా ధనికవంతుడు ఎవరైనా అంటే ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ ఈ జాబితాలో ప్రపంచంలోనే ఆసియా ప్రాంతంలో ప్రపంచంలో అత్యధిక ధనికుడు ఎలాన్ మస్క్. ఆసియా ప్రాంతంలో మొట్టమొదటి ధనికవంతుడిగా ఈ జాబితా నిలవడం అనేది జరిగింది. ఇతను ప్రపంచంలో ఎక్కువ డబ్బున్న వ్యక్తి, ఇతను ఆసియాలో ఎక్కువ డబ్బులు కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా. మరింత వివరంగా మన యాప్లో చూడవచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్, మీకు ప్రతిరోజు కూడా మన వాట్సాప్ ఛానల్లో నేను డైలీ కూడా ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, డైలీ ఒక క్వశ్చన్ని ఆయా ఫ్యాకల్టీస్ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది జాయిన్ అయ్యారు. దాదాపు 3000 మంది వరకు మన వాట్సాప్ ఛానల్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేస్తున్నారు. మీరు కూడా మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి, లేదా కామెంట్ బాక్స్లో అయినా లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అదే రోజు సాయంత్రం ఆ క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా పోస్ట్ చేస్తున్నాము. అందరు ఫ్యాకల్టీస్ కలిపి ఆయా సబ్జెక్ట్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది అని అడిగాడు. చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి వేరు చేసి దీంట్లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా. చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ సెన్సార్సా, లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషనా, డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషనా, డిపార్ట్మెంట్ ఆఫ్ రోబోటిక్స్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనే సంస్థను పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేకమైనటువంటి విభాగంగా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారంట. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్, ఈ అంటే సైన్స్ అంటే ఏమి, మనకి సైన్స్కి సంబంధించినవన్నీ చూస్తాయి. టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానం, ఇన్నోవేషన్ అంటే నవకల్పన. వీటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక నుంచి పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ పరిశీలించకుండా ఈ విభాగం వారు పరిశీలిస్తారనమాట. ఓకేనా. దీన్ని ఎక్కడి నుంచి చేశారు? అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేకమైన విభాగంగా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారంట. ఓకేనా. రైట్. నెక్స్ట్, ధర్మ స్వాతంత్ర అధినియం 2026 పేరుతో మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఏ రాష్ట్రం అమలు చేస్తుంది అని అడిగాడు. ఏ రాష్ట్రం అమలు చేస్తుంది అని అడిగాడు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రనా, మధ్యప్రదేశ్, గుజరాత్ అని అడిగాడు. ఇక్కడ మత మార్పిడి చేసేటటువంటి రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర మిత్రమా. ఎందుకనేసి అంటే ఒక మతం నుంచి మరొక మతం మారేటప్పుడు దీన్ని నిరోధిస్తారనమాట. నిరోధిస్తారంటే మనం మారే స్వేచ్ఛ మనకు లేదా సార్ అంటే భారత రాజ్యాంగమే కల్పించింది, ఉంది. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎవరైతే ఒక మతంలో నుంచి మరొక మతంలోకి మారాలి అనుకుంటారో వాళ్ళు 60 రోజుల ముందే ఆ సంబంధిత అధికారుల దగ్గర నమోదు చేసుకోవాలి. ఒక కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే మతం మార్పిడి చేసుకున్న తర్వాత 25 రోజుల లోపు దాన్ని ఖచ్చితంగా అధికారికంగా స్వీకరించాలి. అట్లా స్వీకరించని ఎడల అప్పుడు ఈ ధర్మ స్వాతంత్ర అధినియం అనే చట్టాన్ని ఉపయోగించి మతం మార్పిడిని
నిరోధిస్తారనమాట. అంటే ఒక మతం నుంచి మరొక మతానికి మారే అవకాశం లేకుండా ఈ చట్టం ద్వారా అతనికి నిరోధించడం అనేది జరుగుతుంది. ఓకేనా, గుర్తించుకోండి. ఆన్సర్ ఏమే? మహారాష్ట్ర. మహారాష్ట్ర అనగానే మీకు గుర్తు రావాల్సిన మ్యూజికల్ రోడ్ గుర్తు రావాలా? మ్యూజికల్ రోడ్ జేహో అనే ఒక సాంగ్ ప్లే అవుతుంది మహారాష్ట్రలో. ఇటువంటివన్నీ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, నేపాల్ నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని నియమితులయ్యారు అంటే ప్రస్తుత ప్రమాణ స్వీకారం అనేది చేయలేదు మిత్రమా. ప్రమాణ స్వీకారం ఇప్పటికిప్పుడే చేయలేదు. ఈతను ఆన్సర్ ఏంటంటే దీనికి పుష్పకమల్ దహలా, కేపీ శర్మ ఓలినా, బాలేంద్ర షానా, షేర్ బహదూర్ దేవ్పూబా అంటే బాలేంద్ర షా. ఇతను నేపాల్ దేశానికి ప్రధానమంత్రికి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈయన పార్టీని 2022లో స్థాపించాడు. అంటే దగ్గరలోని 2022 అంటే గత 4 సంవత్సరాల కంటే ముందు ఈ పార్టీని స్థాపించడం అనేది జరిగింది. ఈ కేపీ శర్మ ఓలి అనే అతను ప్రస్తుతం ఆ దేశానికి ప్రధానమంత్రి కొనసాగినటువంటి వ్యక్తి. ఓకేనా, ఇంకొత్త వ్యక్తి రాబోదు. ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి, కౌంటింగ్ కూడా నిన్న ప్రారంభమైంది. ఆ కౌంటింగ్ లో మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇతను నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించే అవకాశం అయితే ఉందంట. ఇతను పార్టీ అత్యధిక మెజార్టీ వైపు వెళ్ళిందనమాట. ఓకేనా, కాబట్టి నేపాల్ ప్రధానిగా బాధ్యత స్వీకరించబోతున్న వ్యక్తి బాలేంద్ర షా. ఓకేనా, రైట్. ఇది నెక్స్ట్ గణాంకాలు మరియు సమాచార నిర్వహణలో పరస్పర సహకారం కోసం భారత ప్రభుత్వ సంస్థలైన ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నది అని అడిగాడు. స్వీడనా, లేకపోతే డెన్మార్కా, ఫిన్లాండా, నార్వేనా అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఫిన్లాండ్ మిత్రమా, ఫిన్లాండ్. కారణం ఏంటంటే ప్రజెంట్ మన భారతదేశంలో జరుగుతున్నటువంటి రైజినా డైలాగ్ అనే సదస్సుకి ఫిన్లాండ్ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మరి ఎన్ఎస్ఓ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఓ అనేది పనిచేస్తుంది. ఎన్ఎస్ఓ మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించేటటువంటి సంస్థ. అంటే మన భారతదేశంలో వ్యవసాయ రంగం ఎలా ఉంది, పారిశ్రామిక రంగం ఎలా ఉంది, సేవా రంగం ఎలా ఉంది, మరి వివిధ మంత్రిత్వ శాఖల గణాంకాలు ఎలా ఉన్నాయి, జాతీయ ఆదాయంతో సహా వృద్ధి రేట్లతో సహా అన్నిటినీ మన భారతదేశంలో గణాంకాలను గణించేటటువంటి అవకాశం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అని ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కింద ఎన్ఎస్ఓ కలిగి ఉంటుంది. ఈ ఎన్ఎస్ఓ ఇటీవల ఫిన్లాండ్ దేశంతో ఒప్పందం కుదుర్చుకునే అంటే అర్థమేమి? గణాంకాలు అంటే ఏదైనా మన గణాంకాలను లెక్కించేటప్పుడు దాంట్లో ఇరు దేశాలు కూడా పరస్పర అంగీకారంతో వీటిని అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఎన్ఎస్ఓ యాక్చువల్గా చూడండి, ఫస్ట్ 1951లో సిఎస్ఓ ఏర్పాటైంది, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకేనా, ఏర్పాటైంది. ఇది తర్వాత ఎన్ఎస్ఓ అని ఒకటి ఉంది, ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. సిఎస్ఓని ప్లస్ ఎన్ఎస్ఓని ఈ రెండింటిని కలిపి 2019 మే 23వ తారీఖున ఏం చేశారంటే ఎన్ఎస్ఓగా మార్చడం అనేది జరిగింది. ప్రస్తుతం మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించే సంస్థ ఎన్ఎస్ఓ, గతంలో సిఎస్ఓ గణించేది. ఓకేనా, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా, రీసెంట్గా మనకు ఆధార సంవత్సరం ఎన్ఎస్ఓ ఆధార సంవత్సరం మార్చింది 2011-12 గతంలో ఉన్నది, కానీ ప్రజెంట్ 2022-23 అనేది మనకి ప్రస్తుతం ఆధార సంవత్సరంగా నడుస్తుంది. ఆధార సంవత్సరం ఎందుకు తీసుకుంటారంటే భారతదేశంలో స్థిరమైనటువంటి ఆదాయం ఎలా వస్తుంది అనే దాన్ని లెక్కించడం కోసం, అనగా వాస్తవ ఆదాయాన్ని, వాస్తవ పరిస్థితిని తెలియజేయడం కోసం ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరం తీసుకొని దాని ద్వారా స్థిరధరల ఆదాయాన్ని లెక్కిస్తారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని చెప్పి నిర్ణయించినటువంటి రాష్ట్రాలు ఏవి అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ, తమిళనాడు, ఏపీ, కర్ణాటకన, కేరళ, గోవానా, ఢిల్లీ, పంజాబ్ అంటే ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక మిత్రమా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న బడ్జెట్ సమావేశంలో
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ అని చెప్పింది. అదేవిధంగా నిన్ననే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా 16 సంవత్సరాల పిల్లలకు మనకి ఆ సోషల్ మీడియా బ్యాన్ అని చెప్పింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రంలో కంప్లీట్ గా మనకి సోషల్ మీడియా బ్యాన్ ని చేశారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఉరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అయినటువంటి వ్యక్తి ఎవరు, కుబేర్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని నేను ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ సూచీని అందులో ఆసియా ప్రాంతంలో అత్యంత ధనిక వ్యక్తి కూడా ఎవరో మీరు ఒకసారి నాకు తెలియచేయండి. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రమా. ఇంకా ప్రతిరోజు కూడా మీకు నేను ఎక్కడ ఉన్నా కూడా టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఓకేనా, అదేవిధంగా మన యాప్లో కంప్లీట్గా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉంటూ చూడొచ్చు. దాంతోపాటు నేను ఇచ్చినటువంటి బిట్స్ చదివినా కూడా సరిపోతుంది మిత్రమా. ఓకేనా, మీరు ఒకసారి చూడొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్.